యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెతో అడిగాను. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, లాజర్ అనే వ్యక్తి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. సో ఈ లాజర్ ఎవరు అని అంటే, సాక్షాత్తు యేసుప్రభువే సాక్ష్యం చెప్పినాడు, ఆయన నా స్నేహితుడు, మై ఫ్రెండ్. లాజర్ అనే వ్యక్తి నా స్నేహితుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినాడు. మన స్నేహితుడైన లాజరు చనిపోయినాడు, ఆయనను లేపడానికి నేను వెళుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళతోని చెప్తాడనమాట. సో ఈ లాజర్ అనే వ్యక్తి ఎవరు అంటే, ఈయనకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక అక్క పేరేమో మార్త, ఇంకో అక్క పేరేమో మరియా. మరి ఇంట్లో ముగ్గురే ఉన్నారు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. మరి వాళ్ళకు మమ్మీ డాడీ ఉన్నారా, మమ్మీ డాడీ లేరా అనే సంగతి బైబిల్లో అయితే లేదు. సో కాబట్టి లేదు కాబట్టి మనం కూడా అవసరం లేదు. సో కాబట్టి మామూలుగా లోకంలో ఏమంటారు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. దిక్కులేని వాళ్ళకి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. వీళ్ళకు మమ్మీ డాడీ లేరని అనుకుందాం కొద్దిసేపటికి. సో కాబట్టి వీళ్ళున్న ఊరు పేరు బేతనియా. ఆ యొక్క బేతనియా అనే ఊరికి, అంటే ఈ బేతనియా అనే ఊరు జెరూసలేం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. జెరూసలేం టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ఊరు మీద నుంచే వెళ్ళాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గర 12 పర్యాయములు ఆయన జెరూసలేం టెంపుల్కి వెళ్ళినాడు. వెళ్ళిన ప్రతిసారి ఈ ఊరిని దర్శించినాడు, ఈ ఊర్లో ఉన్న ఈ కుటుంబాన్ని దర్శించినాడు. సో దర్శించినప్పుడు ఆయన ఇంటికి వచ్చిన ప్రతిసారి లాజరు అసలు ఇంట్లో లేనే లేడట. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కానీ లాజరు మాత్రం అసలు ఇంట్లో లేనే లేడు. సో లాజరు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకోలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ముఖాముఖిగా అసలు చూడనే లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకుండానే, యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో అంగీకరించకుండానే, రక్షణ పొందకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆయన చనిపోయినాడు అనే సంగతి అక్క చెల్లెళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, ఈ వ్యక్తి రక్షణ పొందకుండా చనిపోయినాడు అనే సంగతి యేసుప్రభుకు తెలుసు. అక్క చెల్లెల కంటే ఎక్కువ యేసుప్రభువే బాధపడుతున్నాడు. ఎందుకు? రక్షణ పొందకుండా చనిపోయినాడు. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా చనిపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యంలో రాయబడ్డది. సో కాబట్టి ఇక్కడ ఏమి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నా స్నేహితుడైన లాజరు చనిపోయినాడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినరో వాళ్ళంతా యేసుప్రభు స్నేహితులండి. యు ఆర్ మై ఫ్రెండ్స్ అని అంటున్నాడు యేసుప్రభు. ఎవరికైతే నాకు యేసుప్రభు అవసరం లేదు అని ఎవరైతే అంటారో మీరు అందరూ కూడా యేసుప్రభుకు ఫ్రెండ్స్. యేసుప్రభు పలుకుతున్న మాట ఇది. సరే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో అంగీకరించినారో, దేవుడు చెప్పింది చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జీసస్కి బెస్ట్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి జస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. సో లాజర్ యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖం ఎప్పుడు కూడా చూడలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరం ఎప్పుడు కూడా వినలేదు. వినకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన రక్షణను పొందుకోకుండానే ఆయన చనిపోయినాడు. సో యేసు ప్రభుని హృదయంలో అంగీకరించకుండా చనిపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. సో కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టం లేదు. సో అందుకే ఇక్కడ మార్తతోని అంటున్నాడు యేసు ప్రభు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తాతగారు ఈరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టినాడు. అయినా సరే తాతగారు మళ్ళీ బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. వచ్చిన తర్వాత నిద్రించిన వారు ఫస్ట్ లేస్తారు.
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల క్రీస్తు నందు ఉండి మృతి చెందిన వారు వాళ్ళు ఫస్ట్ లేస్తారు, సమాధులన్నీ తెరవబడతాయి. సమాధులలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పైకి వచ్చేస్తారు, బ్రతికి బయటకు వస్తారు. దాని తర్వాత బ్రతికి ఉన్న మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవడానికి అలాగే ఉన్న పాటున అట్లా వెళ్ళిపోతాం అన్నమాట. సో కాబట్టి ఈ నిరీక్షణ నీకు నాకు ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు, ఆయన నా కొరకు ఏమి అంటే నన్ను తీసుకొని వెళ్ళడానికి దేవుడు వస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉంటే ఈ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేరుతుంది. సో పునరుత్థానము జీవము నేనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా కూడా బ్రతుకుతారు. అది మా నిరీక్షణ. సో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. సో కాబట్టి ఇప్పుడు ఈ రాత్రే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణం చూడకుండా డైరెక్ట్ అలాగే కొనిపోబడతారనమాట. సో కాబట్టి బ్రతికి ఉన్న మనకు అందరికీ కూడా నిరీక్షణ ఏంటి అంటే మరణము లేని రాజ్యం అనేది ఒకటి ఉంది, జీవం గల రాజ్యం ఒకటి ఉంది, సజీవులు ఉన్న దేశం ఒకటి ఉంది. ఆ యొక్క దేశానికి నిన్ను నన్ను కొనిపోవడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినారు. మనలో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని ఆ యొక్క దేవుని యొక్క కోరిక, ఆ యొక్క దేవుని యొక్క ఆశ. మేము ఇప్పుడు సంగారెడ్డి నుంచి వచ్చినాం, ఈయన మా తాతగారు. సో కాబట్టి తాతగారిని చూద్దామని వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మేము బయలుదేరి వచ్చేసినాం. సో కాబట్టి తాతగారిని చూద్దాం. ఆయనతో మాకు ఉన్న సంబంధం కూడా చాలా మంచిది. ఏ ఫంక్షన్ ఉంది అని అన్నా సరే వెంటనే వచ్చేస్తాడు ఆయన, ఎంత దూరం ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. చాలా యాక్టివ్ మ్యాన్. అసలు ఆయన యాక్టివ్నెస్ చూస్తే యంగ్గా ఉన్న మాకే ఒక్కొక్కసారి ఏమంటే అసూయ అనేది వస్తుంటుంది. మా తాతగారు ఇంత యాక్టివ్గా ఎట్లా ఉన్నాడు, చాలా కేర్ఫుల్ పర్సన్. అసలు ఎవరి బర్త్డే ఉన్నా సరే ఫస్ట్ విషెస్ ఈయననే చెప్తాడు. ఆయన మన్మన్లు కానీ మన్మరాన్లు కానీ ఆయన బంధువులు కానీ ఎవరున్నా సరే, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఉంటే చాలా మంచిగా అందరికీ ఫోన్ చేసి మాట్లాడి మంచిగా విషెస్ చెప్తాడు. సో ఈయనతో మాట్లాడాలంటే మా అందరికీ కూడా చాలా సంతోషం. సో కాబట్టి మా తాతగారు రక్షణ పొందినారు. సో లోకంలో నేను విన్న మాట ఏంటంటే మనిషి యొక్క జన్మ అనేది మాట్లాడదు, మరణం మాట్లాడుతుంది. ఆ వ్యక్తి చేసిన విజయాలు, ఆ వ్యక్తి యొక్క శ్రమ, ఆ వ్యక్తి ఏం సాధించినాడు, ఎట్లా కష్టపడ్డాడు, ఏం చేసినాడు అనేది మరణం అనేది మాట్లాడుతుంది. పుట్టుక అసలు మాట్లాడు. సో కాబట్టి అందుకే ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఎంత మంచి మాట. సో కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ హృదయమందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. ఇప్పటికైనా సరే మీ హృదయాన్ని తెరవండి, తెలుసుకోండి. నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యంలో మనం అందరము ప్రవేశించాలన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి కోరిక. సో కాబట్టి మీ హృదయాన్ని యేసుప్రభుకి ఇవ్వండి, మీ పాపాలు యేసుప్రభు రక్తంలో కడుక్కోండి. సో కాబట్టి